ఓకే. అంటే ఎవరు చేసుకోవాలి అంటే వేరే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చా? క్యాట్రాక్ట్ అనేది కామన్‌గా ఏజ్‌తో అందరికీ వస్తది. హ్మ్. ఏమ్మా? హ్మ్. సో, షుగర్ ఇట్లా ఉన్నప్పుడు, కొంచెం కంట్రోల్ తప్పుతున్నప్పుడు ఎర్లీ క్యాట్రాక్ట్స్ కూడా వస్తాయి. డయాబెటీస్ కంట్రోల్ లేదు, బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అట్లనే కళ్ళల్లో కూడా జరుగుతూ ఉంటాయి. రెటినాతో పాటు క్యాట్రాక్ట్ కూడా తొందరగా వస్తుంది. సో, అట్లా డయాబెటీస్ రిలేటెడ్‌గా కాంప్లికేషన్ కూడా, సైడ్ ఎఫెక్ట్ కూడా ఎర్లీ క్యాట్రాక్ట్. ఓకే. సో, ఇదివరకు ఏంటంటే క్యాట్రాక్ట్ టెక్నాలజీ లేనప్పుడు స్టేజ్ 4 అంటే బాగా హార్డ్ అయిపోయి ముదిరిపోతుంది. అప్పటికి ఏమీ కనపడని పరిస్థితి. అప్పుడే దాన్ని తీసేవాళ్ళం. ఓకే. ఈ రోజుల్లో స్టేజ్ 1లో కూడా క్యాట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రైవింగ్ ఇష్యూ స్టార్ట్ అవుతాయి. నైట్ డ్రైవింగ్ అరౌండ్ 50-60 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా యాక్టివ్గా డ్రైవ్ చేస్తారు కదా. సో రాత్రి బండి తీయగానే లైట్ పడంగానే ఒక చిన్న గ్లేర్, ఏం కనపడదు. చాలా మంది బండి పక్కకు ఆపేసుకుంటారు కార్, ఎందుకంటే ఆపోజిట్ లైట్ పడుతుంది. ఇవన్నీ క్యాట్రాక్ట్ రిలేటెడ్ చేంజెస్. ఓకే. క్లీన్ చేసుకోవడం వల్ల ఒకటి క్వాలిటీ ఆఫ్ విజన్ ఇంప్రూవ్ అవుతుంది, నైట్ డ్రైవింగ్లో ప్రాబ్లం ఉండదు, ప్లస్ రీడింగ్ గ్లాసెస్, డిస్టెన్స్ గ్లాసెస్ అవసరం పడదు. ఈ రోజు కాకపోయినా ఒక 6 నెలలకు చేసుకోవాలి, ఎందుకంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తుంది అది. సో ఎర్లీగా చేసుకోవడం వల్ల టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు, కళ్ళజోడు అవసరం పడకపోవచ్చు, ప్లస్ క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేయొచ్చు. ఓకే. అండ్ కొంతమందికి సార్ వైట్ ఈ కనుగుడ్డు ఏదైతే ఉందో దాని మీద కొందరికి మచ్చలు ఉంటాయి. వాటి కోసం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? తగ్గించుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? చాలా మంది అడుగుతారు నన్ను, సార్ ఈ కన్ను కలర్ ఇట్లా ఉంది అని. ఇట్స్ మడ్డీ కంజంక్టివా అంటారు. కొన్నిసార్లు మచ్చలు ఎక్కువ ఉంటాయి, పిగ్మెంటేషన్. ఓకే. సో సెన్సిటివ్ ఐస్ అండి. చిన్న పిల్లల్లో చాలా మందికి అలర్జిక్ కంజంక్టివైటిస్ రిపీటెడ్గా వచ్చి ఆ రిపీటెడ్ ఇన్సల్ట్ వల్ల ఆ తెల్ల భాగంలో పిగ్మెంట్స్ డిపాజిట్ అయిపోతుంది. ఓకే. యాజ్ దే గ్రో ఓల్డర్ అదే కంటిన్యూ అవుతుంది. చూసినప్పుడు ఏదో డ్రింక్ తాగిన ఫీలింగ్ లో లుక్ ఉంటుంది, కానీ పాపం అట్లా ఏమి ఉండదు, సంథింగ్ లైక్ దట్. సో ఆ ఎర్రగా ఉండడము రిపీట్. సో చాలా మంది వచ్చి అడుగుతారు, బట్ అన్ఫార్చునేట్లీ దట్స్ బికాస్ ఆఫ్ ద కలర్. ఓకే. దాన్ని మనం ఏం చేయలేం, అదొకటి. బట్ ఒకవేళ ఎలివేటెడ్ ఎండ్స్ ఉండి ఆ పిగ్మెంట్స్ పెరుగుతూ ఉందనుకోండి, ఏజ్ పెరిగే కొద్దీ, లేదంటే కొన్ని రోజులకి చిన్న మచ్చతో పెద్ద పెరుగుతుంది, లేదా కొంచెం బంప్ లాగా వచ్చింది, అది ఖచ్చితంగా తీయించుకొని బయాప్సీ ఏంటనేది చూసుకోవాలి. ఓకే, మంచిది. బట్ నార్మల్ బినైన్ ఏదంటే వదిలేయడమే, మనం ఏం చేయాలి.